లక్ష్మణ ప్రాణదాత, సీతా శోక నివారకుడైన ఆంజనేయ స్వామి ఎక్కడ కొలువై ఉంటే అక్కడ భక్తులకు అండ దండ. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ కొండ కోనలు చెట్ల మధ్యన ఒక కొండపై వెలసిన ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనం జన్మజన్మల పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. నిరంతరం రామనామ స్మరణతో పులకించే హృదయం, భక్తులను అనుగ్రహించే అభయహస్తం, కరుణాంతరంగుడైన ఆ స్వామివారి చల్లని చూపులు ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఒక అపమృత్యు దోషాన్ని తొలగించి ఆనందమయ జీవితాన్ని అందిస్తుంది. అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన చైర్మన్ గారు రఘుపతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఇక్కడ వెలసిన హనుమంతుడి గురించి మరిన్ని వివరాలు మీ మాటల్లో. అర్ధగిరి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ పురాతనమైనది. ఇక్కడ వచ్చి మన లక్ష్మణుడు మూర్చపోనప్పుడు అర్ధగిరి సంజీవిని కోసం ఆంజనేయ స్వామి ఈ కొండను గిరిని తీసుకొచ్చేటప్పుడు ఈ విరిగిపడిన మొక్కే ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ వచ్చి మన తీర్థాలు కోనేరు ఉన్నది. ఆ తీర్థాలు కానీ ఆ మట్టిని కానీ పూసుకున్న ఈ స్కిన్ డిసీజ్ కానీ వాటర్ తాగినా కానీ ఏదున్నా ఏ వ్యాధులున్నా నయం అవుతాయి. అందువల్ల ఈ ప్రసిద్ధిగాంచింది మెయిన్ ఆ వాటరు మట్టి. అందువల్ల ఈ టెంపుల్ బాగా ప్రసిద్ధికి ఎక్కుతున్నది. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి సుమారుగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? దాదాపు వర్కింగ్ డేస్లో అయితే తక్కువ వస్తున్నారు. 1000 మెంబర్స్, 1500 మంది అట్లా వస్తారు. మంగళవారం కానీ మన శుక్రవారం, శనివారం, ఆదివారాలలో దాదాపు ఒక 5000 మంది భక్తులు వస్తుంటారు. ఓకే, ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి పౌర్ణమి కూడా విశిష్టత ఉందండి. పౌర్ణమి రోజు అనేది ఒక విశిష్టత. ఇక్కడ దాదాపు ఆ ఒక్క రోజు మాత్రము 10 నుంచి 15,000 మంది జనాలు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. ఇక్కడ మంచి విశిష్టత, కళాకారులు, హరికథలు అయితేనేమి, లేక కోలాటాలు, నాటకాలు, ఇన్ని రకాలుగా ఇక్కడ జరుగుతుంది. ఫ్రీ భోజనాలు ఆ రోజుకి ప్రతిరోజు మేము 300 మందికి ఫ్రీ ప్రసాదాలు ఇస్తున్నాము. రెండవది ఆ రోజు మాత్రం దాదాపు 10,000 మందికి మేము ఇస్తాము. భక్తులు కూడా తీసుకొచ్చి బయట నుంచి కూడా తీసుకొచ్చి చాలామందికి ప్రసాదాలు ఇస్తుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు నిరంజన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అర్ధగిరి ఆంజనేయ స్వామి వైభవం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఆంజనేయ స్వామి వెలగటం వెనక ఉన్న ఆంతర్యం, విశిష్టత, స్థల పురాణం ఈ మాటల్లో. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క వరప్రసాదమైనటువంటి క్షేత్రం అండి. ఆంజనేయ స్వామి వారు రామాయణ కాలంలో సంజీవిని పర్వతం పట్టుకెళ్తున్న సమయంలో దైవ సంకల్పానుసారంగా కొంత భాగం పర్వతం ముక్క విరిగిపడినటువంటి స్థలం అన్నమాట. అది దైవ అనుగ్రహం వల్లనే కలిగిందనమాట. స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటే కశ్యప ఋషీశ్వరుల వారు అంటే ఈ పర్వతం పడినటువంటి విధానాన్ని అంతా గమనించిన వారై ఆ యొక్క పర్వతాన్ని ఇక్కడ పడింది కాబట్టి ఈ క్షేత్రానికి అరకొండ అర్ధగిరిగా నామకరణం చేసి స్వామివారిని ఇక్కడ స్వామివారి యొక్క వరప్రసాదమైనటువంటి క్షేత్రం కాబట్టి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లుగా చరిత్ర పురాణం ఉందన్నమాట. అది చేసినటువంటిది సప్త ఋషుల్లో కశ్యప ఋషీశ్వరుల వారు. ప్రతినిత్యం ఈ ఆలయంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ఉదయం నుండి సుప్రభాత సేవ మొదలుకొని ప్రారంభమవుతుంది. తర్వాత అభిషేకము, ఆకు పూజ, వడమాల సేవ, పంచామృత అభిషేకము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. విశేషమైన ఉత్సవ కార్యక్రమాలు ఏ సందర్భాల్లో చేస్తుంటారు? ప్రతి పౌర్ణమి విశేషంగా ఉంటుంది. తర్వాత వార్షికోత్సవానికి వచ్చేస్తే హనుమత్ జయంతి విశేషంగా ఉంటుంది. ఇక్కడ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అంకురార్పణతో ప్రారంభమై తర్వాత వచ్చి హనుమత్ జయంతి, తర్వాత వసంతోత్సవంతో ఈ వార్షికోత్సవం ముగుస్తుంది. అది ఆ మూలికా ప్రభావం పుష్కరంలో పడడం వల్ల ఆ తీర్థం అంటే మూలిక భూమిలోకి నిక్షిప్తమైపోయి అందులో నుండి జలధార రూపంలో తీర్థం ఉద్భవిస్తుంది అన్నమాట. అది కూడా స్వయం ప్రభావంతో వెలుస్తూ ఉంటుంది.
మరి పౌర్ణమి రోజు ఎందుకు పౌర్ణమి రోజే భక్తులు విశేషంగా రావడం కారణం ఏమనంటే ఔషధీనాంపతుడు అనమాట. చంద్రుడు ఔషధీనాంపతుడు. ఆ యొక్క చంద్రకిరణాలు ఆ యొక్క మూలికా ప్రభావానికి తగలడం వల్ల ఆ తీర్థానికి మరింత మూలికా ప్రభావం పెరుగుతుందన్నమాట. కాబట్టి భక్తులు ఆ రోజు రాత్రంతా ఇక్కడ జాగరణ కార్యక్రమాలు, విశేషంగా కోలాటాలు, భజనలు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఉండి భక్తులు ఇక్కడే ఉండి నిద్ర చేసి కూడా ఆ తీర్థం తీసుకెళ్ళి వాడుకుంటుంటారు. చాలామందికి మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ విశేషం. చాలా బాగుంది. సో ఇక్కడ హనుమంతుడు ఉత్తరాభిముఖంగా ఉన్న నేపథ్యము, ఆ వైనం మీ మాటల్లో. అవునండి, ఇక్కడ మామూలుగా ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు క్షేత్రంలో తూర్పు వైపు కానీ లేక దక్షిణ వైపు కానీ చూస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు ఉత్తరాభిముఖంతో ఉండడం విశేషం అన్నమాట. అలా ఉండడం వల్ల ఐశ్వర్యకారకుడు, ఆరోగ్య ప్రదాత. కాబట్టి అటువంటి స్వామిని ఆలయాల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తారనమాట, ఉత్తరాభిముఖంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. అలా ఉండడం వల్ల ఆ తీర్థం సేవిస్తే మంచిదన్నమాట. ఆ స్వామిని పూజ చేయడం వల్ల, ఆ తీర్థం సేవించడం వల్ల మనకు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య భోగాలు కలుగుతాయని ఇక్కడ ప్రతీతి అన్నమాట. ధన్యవాదాలు. మంచిది. ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది హెల్త్, వెల్త్, అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. అవి రెండూ కూడా అనుగ్రహించే స్వామి అరగొండ ఆంజనేయ స్వామి. అయితే సంజీవిని పర్వతంలోని మూలికలు పడటం వల్ల ఇక్కడ స్వయం వ్యక్తంగా ఉద్భవించిన పుష్కరిణి ఔషధిప్రదమైంది అని చెప్తూ ఉంటారు. అయితే చంద్ర కిరణాలు, చంద్ర కాంతితోటి పౌర్ణమికి మరింతగా శక్తివంతమైన ఆ జలాన్ని స్వీకరిస్తే సర్వరోగ నివారణ అని చెప్తూ ఉంటారు. సో అరగొండ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా పుష్కరిణిలో ఆ తీర్థాన్ని సేవించి ఈ ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉన్న గణపతిని, పరమేశ్వరుని దర్శించుకొని ఆ తరువాత ఉత్తరాభిముఖంగా వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతున్నారు.